श्रीविद्यां जगतां धात्रीं सर्गस्थितिलयेश्वरीं नमामि ललितां नित्यां महात्रिपुरसुन्दरीं। ॐ श्रीमात्रे नमः। ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతత్వ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబికాదేవి రహస్యనామ సహస్రాలలో స్వాత్మానందలవీభూత బ్రహ్మజ్ఞానంద సంతతి. ఇది చాలా పెద్ద నామం. స్వాత్మయందు తాను ఆనందాన్ని అనుభవించి తనను ధ్యానించేటువంటి వారికి ఆ ఆనందాన్ని అనుగ్రహించేటువంటి అనుగ్రహదాయిని జగన్మాత, బ్రహ్మానంద సుఖప్రదాయిని, బ్రహ్మానంద మణిద్వీపవాసిని. తల్లి ప్రసాదించే ఆనందం సాధారణమైనటువంటి ఆనందం కాదు. సర్వసాధారణంగా లలితాంబిక రహస్యనామ సహస్రాలు పారాయణం చేసేటువంటి భక్తులు వేద పండితులైతే వాళ్ళకు తెలుసు వాళ్ళు ఏం పారాయణం చేస్తున్నారు. ఇందులో ఉన్నటువంటి అన్ని నామాలు అద్వైత సిద్ధిని ప్రసాదించినటువంటివి. కేవలం అక్కడ తన స్వస్వరూపమైనటువంటి ఆత్మ మాత్రమే ఉన్నది, రెండవ వస్తువు లేదు అన్నటువంటి దివ్య సత్యాన్ని ప్రసాదించే జ్ఞానం శ్రీ లలితాంబిక రహస్య సహస్రనామాలు ప్రసాదిస్తాయి. ఈ అర్థాలు తెలియకుండా ఈ నామస్మరణం జరిగినప్పటికీ కూడా వారికి ఎంత శుభం జరుగుతుందంటే ఎన్నో రకాలైనటువంటి లోభాలు, మోహాలు, క్లేశాలు, జీవన సమరంలో సమస్యలు వీటన్నిటినీ పరిష్కరించి ఆ మార్గాన్ని చాలా సుగమనం చేసేటువంటిది లలితాంబిక రహస్య సహస్రనామ పఠనం. వరదాది నిషేవిత అన్నటువంటి ఈ యొక్క నామం ఈ దినం మనం చెప్పుకుందాం. వరదాది నిషేవిత. మూలాధార చక్రంలో 4 దళాలున్నవి. ఆ దళములలో వరుసగా 4 దివ్యమైనటువంటి యోగినులు వసిస్తున్నారు. ఒకటి వరదాదేవి, రెండవ దేవి శ్రీదేవి, మూడవ దేవి షండాదేవి, 4వ దేవి సరస్వతీదేవి. ఈ 4 పరివేష్టించి ఉండగా సిద్ధ విద్యాదేవి రూపంతో ఆ కర్ణికా మధ్యంలో జగన్మాత యోగిని రూపంగా ఆసీనురాలై ఉన్నది. ఒక్కొక్క కమలానికి ఒక్కొక్క దళాలు, ఒక్కొక్క బీజమంత్రాలు, ఒక్కొక్క రూపం, ఒక్కొక్క వర్ణం. ఇది ఒక మహాసాగరాల వంటిది. ఒక్క సాగరం కాదు, సప్తసాగరాలు కూడా కాదు. లలితా సహస్రనామాలను ఎంతో పరిశోధన చేసి ఎంతో తెలుసుకోవాలని ప్రయత్నించినా ఈ జన్మ మనకు సరిపోదు. అంత రహస్యాతి రహస్యంగా ఎన్నో తత్వజ్ఞానాలను కలిగి ఉన్నటువంటిది శ్రీ లలితా రహస్యనామ సహస్రం. ఈ మూలాధార క్షేత్రాన్ని కుండలిని మంటపము అంటారు, కులకుండము అంటారు, కుండము అంటారు. కుండం అంటే ఒక కుండానని, జలకుండము అనని అనేక అర్థాలు వస్తాయి దానికి. ఇక్కడ కుండలిని శక్తి నివసించేటువంటి ఒక దివ్య మంటపం ఈ కులకుండం, ఈ మూలాధార క్షేత్రం. జగన్మాత ఇక్కడ శక్తి స్వరూపంగా విరాజిల్లుతున్నది. ఎలాంటి వర్ణం కలిగి ఉన్నదంటే సూర్యోదయంలో సుందరమైనటువంటి ఆ అరుణరాగరంజితమైన కాంతి చాలా శోభాయమానంగా ఉంటుంది. కానీ కుండలిని మంటపం యొక్క అరుణరాగరంజితమైనటువంటి కాంతి వర్ణనాతీతమైనటువంటిది. బంగారము కలిపి బాగా నూరితే ఎర్రని వర్ణం ఎలాగ ఉంటుందో అలాంటి అరుణరాగరంజితమైనటువంటి బంగారపు వర్ణంతో మిశ్రితమైన వర్ణం కలిగినటువంటిది ఈ యొక్క కుండలిని మంటపం. ఈ జగన్మాతను చతుషష్ఠి యోగినులు పరివేష్టించి ఉంటారు. జగజ్జనని యొక్క దివ్య చేతనాశక్తి వర్ణనాతీతమైనటువంటిది.
ఈ అరుణరాగ రంజితమైన కాంతి మూలాధార క్షేత్రంలో ఎంత ప్రకాశమానంగా ఉంటే యోగి అంతసేపు ఎక్కువసేపు ధ్యానంలో అనాయాసంగా కూర్చోగలుగుతారు. ఈ మూలాధార క్షేత్రం శక్తి కేంద్రం మన శరీరంలో. శక్తి అంతయు ఈ కేంద్రంలోనే కేంద్రీకృతమై ఉన్నది. మూలాధార కమలం తేజోవంతంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు సాధకులు అద్భుతమైనటువంటి ఆరోగ్యంతో తేజోవంతంగా అన్ని పనులను అనాయాసంగా చేస్తూ ఉత్సాహంగా ఉత్తేజంగా ఉంటారు. ఈ చక్రం కాంతిహీనమైనప్పుడు మనుషులకు నిరాశ, నిస్పృహ, దైన్యం, భయం, ప్రతిదానికి భయపడుతూ ఉంటారు. ఏ పని చెయ్యాలన్నా ముందు భయం వచ్చి కూర్చుంటుంది. ఏ పని కూడా చెయ్యలేరు. అందువలన ఖడ్గమాలలో ఉన్నటువంటి ఖడ్గమాల దేవి నామాలన్నీ ప్రతినిత్యం పారాయణం చేస్తే భయం పూర్తిగా తొలగిపోతుంది. ఖడ్గమాల పారాయణం చేసిన తర్వాత లలితా రహస్యనామ సహస్రాల పారాయణం చాలా శుభస్కరంగా ఉంటుంది. జగన్మాత శ్రేయస్కరి, సంపత్కరి, సకల భయాలను నిర్జించేటువంటి అభయంకరి, జ్ఞానకరి, మోక్షకరి. భయం వలన మానవ జీవితంలో ఏది సాధించలేకపోతారు. అభీహి అంటుంది వేదం. అభీహి అంటే భయం ఎందుకు భయపడుతున్నావు అంటూ మానవుని ఆ భయం నుంచి విముక్తులు కావాలని కోరుతుంది. ఈ భయానికి కారణం ఏమిటి అని పరిశీలించినప్పుడు మూలాధార క్షేత్రం ఎప్పుడైతే కాంతిహీనంగా ఉంటుందో ఆ కాంతిహీనమైనటువంటి మూలాధార క్షేత్రంలో శక్తిహీనమై మానవ హృదయాన్ని భయం ఆవరిస్తుంది. నిరంతరం ఒంటరిగా ఉండాలనుకోవడం, ఎవరితో కలవలేకపోవడం, తన చుట్టూ ఒక చిన్న పరిధిని గీసుకొని అందులో మాత్రం పరిమితమైపోవడం, ఎవరితో కలిసిమెలిసి ఉండలేకపోవడం, ప్రతి చిన్న విషయానికి కంగారు పడడం, భయపడడం, ఏదైనా చిన్న విషయం వచ్చినప్పుడు పెద్దగా ఏడ్చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ అనారోగ్యాలతో బాధపడుతూ ఏకాంతంలో ఉంటూ ఎవరితో కలవలేకుండా పోతూ ఉంటారు. ఈ చక్రాన్ని కాంతివంతం చేయాలంటే ధ్యానం కావాలి. దైవ ధ్యానం, ఈశ్వర ధ్యానం, అన్ని దోషాలు, అన్ని పాతకాలు, పూర్వజన్మల సంచిత కర్మలన్నిటినీ నశింపచేసే శక్తి భగవత్ పూజకు, భగవద్ ధ్యానానికి, దైవ ఆరాధనకి ఉన్నది. ఈ మార్గాల్లో మీకు నచ్చినటువంటిది ఏదైనా మీరు ఆచరించవచ్చు. మీకు ఇష్టదైవాన్ని మీరు అభిషేకం, పూజ, జపం ఇవి కూడా చేసుకోవచ్చు. ఏ యథామాం ప్రపజ్యంతే తాం తదైవ భజామ్యహం. నీ అంతరంగానికి ఏదైతే మంచిదనిపిస్తుందో దాన్నే ధ్యానం చేయని. ఏ మార్గం గుండా ప్రయాణం చేసినా చివరికి అందరి గమ్యం కేవలం సత్యం మాత్రమే. సత్య సాక్షాత్కారాన్ని అందరూ పొందే అర్హత ఉన్నది. అలాగ అందరూ పొందాలని కోరుకుంటూ ఉంటాను, చాలా కోరుకుంటాను. సత్య సాక్షాత్కారాన్ని పొందేటువంటి అవకాశం ఎవరికైతే తెలియదో వారికి మనందరం కూడా ఒక చిన్న మాట చెప్పచ్చు. ఇలాగా మనం చేసుకుంటే మనందరికీ శుభం జరుగుతుంది, అందరికీ మంచి జరుగుతుంది, అందరికీ మంచి జరిగే సమాజం కావాలని సనాతన ధర్మం కోరుకుంటుంది. సనాతన ధర్మం సారాంశం సకల మానవాళి క్షేమం, సకల మానవాళి అభ్యుదయం, సకల మానవ జాతి యొక్క ప్రగతి, శాంతి చాలా చక్కగా కోరుకుంటుంది. అందుకనే ఈ యొక్క కుండలిని విద్యలో ఎప్పుడైతే మాతృగర్భంలో శిశువు ప్రవేశిస్తుందో అప్పటి నుంచి అనేక రకాలైనటువంటి ఆహారాలను నిర్దేశిస్తూ యుక్తాహార విహారస్య అంటూ భగవద్గీతలో చాలా చిన్న విషయాల యొక్క మహోన్నతమైనటువంటి విలువలను గురించి తెలియజేస్తుంది భగవద్గీత. విషయం చూసేందుకు చిన్నదిగా కనపడుతుంది, అది తీసుకునే మనసును బట్టి ఆధారపడి ఉంటుంది. అది చిన్న విషయమైనా గొప్పదైన విలువ మనం ఇచ్చి దాన్ని ఆచరణాత్మకంగా మన జీవితంలో తీసుకొని వచ్చినప్పుడు యుక్త ఆహార, ఏం ఆహారం తీసుకుంటే మన మనస్సు ప్రసన్నంగా ఉంటుందో అలాంటి ఆహారం. యుక్తాహార విహారస్య, మనం తిరిగేటువంటి రాకడ పోకడలు, ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళుతున్నాం, ఏ సమయంలో వస్తున్నాం, ఏ సమయంలో వెళుతున్నాం, ఎన్ని గంటలు పని చేస్తున్నాం,
ఇలాంటి ఆచార వ్యవహారాలన్నిటి మీద కూడా వాటి నియంత్రణ చేసుకొని శాంతియుతమైన జీవితాన్ని మానవులు అనుభవించాలంటూ సనాతన ధర్మం చాలా సౌమనస్యంతో ఆశీర్వచనాలను ప్రసాదిస్తుంది. చాలా అద్భుతంగా ఉన్నది. వరదాది నిషేవిత అన్నటువంటి ఈ నామంలో జగన్మాత చతుషష్ఠి యోగినుల చేత పూజలు అందుకునేటువంటిది. చతుషష్ఠుపచారాఢ్య ఈ కుండలిని శక్తి. ఈ వరదాది నిషేవిత అంటూ ఈ 4 దళాల మధ్యలో ఆసీనురాలైనటువంటి జగదంబిక కుండలిని 3.5 చుట్టలు చుట్టుకొని విశ్రాంతిగా నిద్రిస్తూ ఉన్నది. ఆ కుండలిని మేల్కొల్పాలి. ఎలా మేల్కొల్పాలి? ప్రాణాయామ సాధనతో మేల్కొల్పవలసి ఉంటుంది. మేల్కొన్నటువంటి కుండలిని చక్రాలను దాటుకుని 2వ చక్రానికి వచ్చేటప్పటికి అక్కడ కుండలినికి కామ క్రోధాది అరిషడ్ వర్గాలు గోచరించకూడదు. అక్కడికి రాగానే తపో సాధనలు గోచరించాలి. మానవుడు చాలా ప్రసన్నమైనటువంటి హృదయంతో రాగద్వేషరహితమైనటువంటి అంతరంగంతో ఉన్నప్పుడు కుండలిని సంతోషించి షట్చక్రాలను భేదించుకుంటూ సహస్రారానికి వెళ్ళిపోతుంది. లేనప్పుడు సాధకునికి సాధన యుక్తమైనటువంటి సాధన లేనప్పుడు కుండలిని జాగృతి సాధకునికి మంచి కంటే అపకారాన్ని ఎక్కువ కలుగజేస్తుంది. అందుచేతనే ఇక్కడ చతుషష్ఠి కోటి యోగిని గణసేవిత, చతుషష్ఠి యోగినుల చేత పూజించబడేటువంటి తల్లి, చతుషష్ఠి ఉపచారాల చేత పూజించబడేటువంటి తల్లి. అసలు ఈ చతుషష్ఠి యోగినులు ఉన్నారా అని సందేహం వస్తుంది. మీరు అగ్ని మహాపురాణంలో 146 అధ్యాయంలో తీసుకున్నప్పుడు ఈ చతుషష్ఠి యోగినుల యొక్క అన్ని నామాలు మనకు ఇక్కడ గోచరిస్తాయి. మీరందరూ త్రిపురాంతక క్షేత్రానికి వెళ్ళండి. అక్కడ అపూర్వమైనటువంటి బాలా త్రిపుర సుందరి దేవి యొక్క ఆలయంలో ఈ చతుషష్ఠి యోగినుల యొక్క దివ్య స్వరూపాలు ఉన్నవి. ఇక్కడ చిన్న మస్తాదేవి యొక్క మూర్తి కూడా ఉన్నది. అమ్మవారికి ఇక్కడ నిత్య పూజలు జరుగుతున్నవి. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు చిదగ్ని కొండంలో నుంచి దేవతలను అనుగ్రహించేందుకు ఉద్భవించినటువంటి దివ్య శక్తి స్వరూపం. బాలా త్రిపుర సుందరి యొక్క దివ్య చైతన్య స్వరూపం. ఈ మహాశక్తి త్రిపురాసుర సంహారం సమయంలో పరమేశ్వరుని యొక్క బాణంలో ప్రవేశించి త్రిపుర సంహారం చేసింది. అలాంటి శక్తి స్వరూపమైనటువంటిది బాలా త్రిపుర సుందరి యొక్క దివ్య స్వరూపం. అమ్మవారి గర్భగుడిలోనికి ప్రవేశించేందుకు 9 సోపానాలు ఉన్నవి, అంటే మెట్లు అన్నమాట. ఈ మెట్ల నుంచి నెమ్మదిగా మనం లోపలికి వెళ్ళినప్పుడు, అంటే లోపలికి అందరూ వెళ్ళేందుకు వీలుండదు, అలాగ లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ స్వయంభుగా వెలిసినటువంటి అపురూపమైనటువంటి బాలా త్రిపుర సుందరి దేవి యొక్క నిరాకార పరబ్రహ్మరూపం ఉన్నది. ఇక్కడ అమ్మవారికి సింహవాహనం ఉండదు, అమ్మవారికి ధ్వజస్తంభం కూడా ఉండదు. అయినప్పటికీ నిరాకార పరబ్రహ్మమైగా యోగీంద్రుల హృదయాలలో విరాజిల్లుతూ బ్రహ్మానంద సుఖాన్ని అనుగ్రహించేటువంటి అనుగ్రహ ప్రదాయిని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి యొక్క దివ్య సన్నిధి. అందువల్ల ఇక్కడ చతుషష్ఠి ఉపచారాఢ్య, చతుషష్ఠి కళామయి. ఇన్ని ఉపచారాలు చేసినప్పుడు అమ్మవారిలో ఆ చతుషష్ఠి కళలన్నీ కూడా జాజ్వల్యమానంగా విరాజిల్లుతూ జగన్మాత వదనార విందం బంగారపు పూత పూసినట్లుగా ఎన్నో కళలతో విరాజిల్లుతూ ఉంటుంది. పీఠము అంటే ఏంటి? మరలా మనకు ఒక సందేహం వస్తుంది. పీఠము అంటే అక్షరములు అని అర్థం వస్తుంది, దీపములు అని అర్థం వస్తుంది, వ్యంజనములు అని అర్థం వస్తుంది. చాలా అర్థాలు ఉన్నాయి పీఠము అనేటువంటి దానికి. పీఠము అనగా కూర్చుండటకు ఉపయోగించే స్థానం. ఆ కూర్చుండటకు ఉపయోగించే స్థానంలో దారువుతో అంటే కర్రతో తయారు చేయబడినటువంటి ఆసనాలు. రాజులు, చక్రవర్తులు వెండి, బంగారము, మణులతో చేసినటువంటి సింహాసనాల మీద కూర్చునేవారు. ఆధ్యాత్మికమైనటువంటి వారు కూర్చునేటువంటి సింహాసనం అద్భుతమైన సింహాసనం. ఔదంబర వృక్షంతో చేసినటువంటి అలాంటి దారువుతో, ఔదంబర వృక్షం అంటే అత్తి చెట్టు కొయ్యతో తయారు చేయబడినటువంటి ఆ సింహాసనం మీద కూర్చుంటారు. అలాంటి పీఠం మీద కూర్చుంటారు. దానివలన వారి మనసు చాలా ప్రసన్నంగా ఉంటుంది. దర్భాసనం మీద కూర్చుంటారు. ఇలాగ దర్భాసనం మీద కూర్చోవడం చేత
కుజగ్రహం నుంచి ప్రసరించే కాంతులు వారి మీద ప్రసరించకుండా ఈ దర్భాసనం నిరోధిస్తుంది. అందుకని వారు కూర్చునేందుకు ఉపయుక్తం చేసేటువంటి ఆసనాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఆధ్యాత్మిక శక్తికి సహకరించేటువంటివిగా ఉంటాయి. ఇక్కడ పీఠము అనగా అక్షరము అని అర్థం వస్తుంది. జగన్మాత ఏ పీఠం మీద ఆసీనురాలై ఉంటుంది? జగన్మాత శ్రీచక్ర సింహాసనం మీద ఆసీనురాలై ఉంటుంది. ఈ శ్రీచక్ర సింహాసనం ఎలా ఉంటుంది? అక్షర బీజాక్షరములమయంగా ఉంటుంది. శ్రీ లలితా సహస్రనామాల్లో పంచాశత్పీఠ రూపిణి అన్నటువంటి ఒక నామం ఉన్నది. ఇక్కడ శ్రీమాతకు అష్టాదశ పీఠాలున్నాయి. అష్టాదశ పీఠాలంటే 18 రకాల ప్రముఖములైనటువంటి పీఠాలు. ఇవి కాకుండా ఇంకా 50 శక్తి పీఠాలు ఉన్నాయి. అవి కాకుండా 108 శక్తి పీఠాలున్నవి. ఇంకా దేవి శక్తి పీఠాలు ఎక్కడెక్కడ ఉన్నవి మనం ఇంకా లోతుకు వెళ్ళినప్పుడు దాదాపు 1000 శక్తి పీఠాలు ఉన్నవి. 1000 రకాల శక్తి పీఠాలు జగన్మాతకు ఉన్నాయి. అసలు జగద్బ్రహ్మాండములన్నీ కూడా ఆ దేవి యొక్క స్వరూపము, ఆ దేవికి శక్తి పీఠాలే. అంతటా ఉన్నది. పరమేశ్వరుని హృదయమే జగన్మాతకు ఒక శక్తి పీఠం. దేవిని ఎప్పుడైతే మంత్రయుక్తంగా ధ్యానిస్తూ ఉంటారో, మంత్రాక్షరమయీం దేవీం మాతృణాం రూపధారిణీం, జగన్మాత యొక్క బాలాత్రిపుర సుందరి మంత్రం మీరు చేస్తున్నా, లేదా నవాక్షరి మహామంత్రం మీరు జపిస్తున్నా, పంచదశాక్షరి మహామంత్రం, షోడశాక్షరి మంత్రం, మహాషోడశి మంత్రం, ఇలాగా మీరు ఏ మంత్రం జపిస్తున్నా జగన్మాత యొక్క సూక్ష్మ శరీరాన్ని మీరు ధ్యానిస్తున్నారు. అప్పుడు మీ హృదయమే జగదంబకు ఒక దివ్య పీఠమవుతుంది. మీ హృదయం అంతా దేవి యొక్క అరుణరాగరంజితమైనటువంటి కాంతులతో నిండిపోతుంది. మీ జీవితం జాజ్వల్యమానమైనటువంటి అంతఃప్రకాశంతో పూర్తిగా నిండిపోతుంది. అమృతాత్మస్వరూపులారా, వరదాది నిషేవిత అన్నటువంటి నామం 8 బీజమంత్రాలు కలిగినటువంటిది. అట్టి జగదంబకు నమస్కారం. ఓం శాంతి శాంతి శాంతి.